అల్లూరు మండలం గ్రద్దగుంటలో బండ్ల మోషే అనే రైతు పొలంలో నుంచి దౌర్జన్యంగా మట్టి తవ్వి తరలించారని బాధితుడు బండ్ల మోషే వాపోయాడు. ఆదివారం జేసీబీతో తమ పొలంలో అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు మట్టి తవ్వుతున్నట్లు సమాచారంతో పొలం వద్దకు వెళ్లి వారిని ప్రశ్నించారన్నారు. గత 15 సంవత్సరాలుగా పొలం తన ఆధీనంలో ఉందని బండ్ల మోషే తెలిపారు. గ్రద్దగుంట గ్రామానికి చెందిన చెంగయ్య, సతీష్, దామోదర్రావు అనేవారు జేసీబీ పెట్టి నా పొలంలో నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మట్టి తరలించారన్నారు. ఈ పొలం నీది కాదు, మా పొలం అంటూ దౌర్జన్యం చేస్తున్నారని, పైగా ఎమ్మెల్యే చెప్తేనే మేము మట్టి తరలిస్తున్నామని అన్నారని బాధితుడు వాపోయాడు. దీనిపై మాకు ఆధారాలతో తహసీల్దారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అల్లూరు నివాసులైన బండ్ల మోజేష్ అని నేను గత 15 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నా పొలంలో నేను సాయంత్రంగా ఇదే గ్రామం చెందిన గద్దుగుంట గ్రామం చెందిన చెంగయ్య, సతీష్, దామోదర్ వారు జేసీబీ పెట్టి 10 ట్రాక్టర్లు పిలుచుకొని మట్టి ఎత్తుతుండగా వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తో ఈ పొలం కాడికి వచ్చి వాళ్ళు అడ్డుకోనంగా వాళ్ళు మాకు ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి వాదాపవాదం జరిగిన తర్వాత బళ్ళు పంపించి వేసి నేను అల్లూరు పోలీసు వారి ఎదుట కేసు ఇచ్చి ఉన్నాను. దీని ఎందు అల్లూరు పోలీసు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు తగిన న్యాయం సమకూర్చాలని ప్రార్థిస్తున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.